అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం దోశలు చాలా గుండ్రంగా చాలా రుచిగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ఇన్స్టెంట్ దోశలు మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ దోశల కోసం ఒక గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఏదైనా కొలత గ్లాస్తో కానీ కప్పుతో కానీ తీసుకోండి. దీనికి సమానంగా గ్లాసుడు బియ్యం, సోనా మసూరి బియ్యం తీసుకోండి. అర గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకొని బాగా కడిగి 3 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 1 ఇంచు అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు దోశలు అప్పటికప్పుడే తినాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు కలుపుకోండి. లేదా నెక్స్ట్ డే తినాలి అనుకుంటే రాత్రంతా ఫర్మెంటేషన్ పెట్టేసుకోవచ్చు. పెరుగు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను అప్పటికప్పుడు దోశలు వేస్తున్నాను, అంటే ఇన్స్టెంట్గా వేస్తున్నాను. పెనం కాలిన తర్వాత 2 గరిటెల పిండి తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయాలి. ఈ దోశలు కొంచెం మందంగా పోసుకోవాలి. ఇక్కడ నేను పిండి వేసినప్పుడు ఒక పండు మిరపకాయ కూడా వచ్చింది, అందుకని మీకు అక్కడక్కడ పండు మిరపకాయ ముక్కలు కనిపిస్తున్నాయి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే 2-3 నిమిషాలు దోశని కాల్చుకోవాలి. మీకు ఇష్టమైతే దానిపైన ఉల్లిపాయలు అలాగే జీలకర్ర వేసుకోవచ్చు. నేతితో కానీ నూనెతో కానీ కాల్చుకోండి. మూత పెట్టి మగ్గించుకుంటే రెండో వైపు కాల్చాల్సిన అవసరం ఉండదు. ఎంతో రుచిగా ఉండే ఈ ఇన్స్టెంట్ దోశలకి పర్ఫెక్ట్ చట్నీ అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో నా వీడియోలో చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ పిండిని రాత్రంతా ఉంచుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.